Okay, good morning to everyone. Okay, today we are going to discuss about merge update set. ఓకే, మనం ఇంతకు ముందు అప్డేట్ సెట్ని ఎలా క్రియేట్ చేయాలి, ఆ అప్డేట్ సెట్ను ఇంకొక ఇన్స్టాంట్కు ఎలా మూవ్ చేయాలని నేర్చుకున్నాం. ఓకే, అప్డేట్ సెట్ అంటే మీనింగ్ ఏమిటి? అప్డేట్ సెట్ ఈజ్ నథింగ్ బట్ ద గ్రూప్ ఆఫ్ కస్టమైజేషన్ మూవ్ దెమ్ బిట్వీన్ వన్ ఇన్స్టాంట్ టు అదర్ ఇన్స్టాన్స్. అంటే ఒక ఇన్స్టాంట్ నుంచి ఇంకొక ఇన్స్టాన్స్కు కస్టమైజ్ అంటే ఏదైనా మోడిఫికేషన్, ఏదైనా అప్డేట్స్ ఒక ఇన్స్టాంట్ నుంచి ఇంకొక అప్డేట్స్కి పంపించాలంటే మన అప్డేట్ సెట్ని యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. అలాగే ఈ అప్డేట్ సెట్లో కొన్ని మాత్రమే పంపించగలం, కొన్ని మాత్రం పంపించగలం. అవి ఏంటంటే క్యాప్చర్ అంటే ఏంటి, ఏమేమి పంపించగలం మనం. టేబుల్స్ను, ఫీల్డ్స్ను, ఫామ్ లేయర్స్ను, లిస్ట్ లేయర్స్, బిజినెస్ రూల్స్, క్లయింట్ స్క్రిప్ట్ ఇంక్లూడ్ అండ్ అదర్ స్క్రిప్ట్స్, వర్క్ ఫ్లోస్ ఇవన్నీ పంపించగలం. ఇవి పంపించలేం ఎందుకంటే దిస్ ఇన్సిడెంట్ ప్రాబ్లమ్, చేంజ్ మేనేజ్మెంట్, యూజర్స్, గ్రూప్స్ దిస్ హ్యావ్ బల్క్ ఆఫ్ రికార్డ్. ఇవి చాలా రికార్డ్స్ ఉంటాయి. ఒక రికార్డ్స్ను ఇంకొక ఇన్స్టెంట్ నుంచి ఇంకొక ఇన్స్టెన్స్కు మనం ఏమంటారు మూవ్ చేయలేం. ఓకే, అందువలన మనం ఇవి మూవ్ చేయలేం. ఓకే, ఇవి మూవ్ చేస్తాం. ఓకే, జస్ట్ ఓన్లీ కస్టమైజేషన్స్ మాత్రమే. ఓకే, మనం ఇంతకుముందు క్లాస్లో అప్డేట్ సెట్ అంటే ఏమిటి, అది ఎలా క్రియేట్ చేయాలి, ఒక ఇన్స్టాంట్లో ఎలా పెట్టాలి, ఒక ఇన్స్టాంట్ నుంచి ఇంకొక ఇన్స్టాంట్కు ఎలా మూవ్ చేయాలి అనేది మనం నేర్చుకున్నాం. ఓకే, ఇప్పుడు ఏం నేర్చుకున్నాం? రెండు అప్డేట్ సెట్లను మెర్జ్ ఎలా చేయడం. మెర్జ్ అంటే రెండు అప్డేట్ సెట్ను క్రియేట్ చేసి ఆ రెండు అప్డేట్ సెట్లను కలిపి ఒక అప్డేట్ సెట్గా క్రియేట్ చేసి ఆ అప్డేట్ సెట్ని ఇంకొక అప్డేట్ సెట్కి ఎలా మూవ్ చేయాలి. ఓకే, మొన్న నాకు ఒక యూజర్ అడిగాడు, అన్న మెర్జ్ అప్డేట్ సెట్ గురించి చెప్పండి అన్న, అప్డేట్ సెట్ చెప్పారు కదా అని. ఓకే, అతని కోసం నేను ఈరోజు ఏం చెప్తున్నాను అంటే మెర్జ్ అప్డేట్ సెట్, రెండు అప్డేట్ సెట్లను ఎలా మెర్జ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక అప్డేట్ సెట్ను క్రియేట్ చేద్దాం. ఓకే, క్రియేట్ చేయాలంటే ఇక్కడ లెఫ్ట్ నావిగేషన్ ఫిల్టర్లో ఓకే లోకల్ అప్డేట్ సెట్ అని ఉంటుంది. ఓకే, లోకల్ అప్డేట్ సెట్ కొట్టచ్చు, లేకపోతే అప్డేట్ సెట్ అని కొడితే ఇక్కడ వస్తుంది చూడు లోకల్ అప్డేట్ సెట్స్. ఓకే, అప్డేట్ సెట్స్ అని క్రియేట్ చేయాలి. ఓకే, ఇక్కడ నేను ఒక అప్డేట్ సెట్ను క్రియేట్ చేస్తున్నాను. ఓకే, అప్డేట్ సెట్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, అప్డేట్ సెట్ నేనేం చేస్తున్నాను, డెమో అప్డేట్ సెట్ 1. ఓకే, రాసి దీని ఒక డిస్క్రిప్షన్ ఏం రాస్తున్నాను, ఇదే రాస్తున్నాను. ఓకే, డిస్క్రిప్షన్ అంటే డీటెయిల్స్ ఆఫ్ దట్ అప్డేట్ సెట్. అంటే ఆ అప్డేట్ సెట్ గురించి మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్డేట్ సెట్ ఓపెన్ చేస్తాను. ఈ అప్డేట్ సెట్ ఏ దానికోసం యూజ్ చేసాం, ఏం రాసాం అప్డేట్ సెట్లో అనేది డీటెయిల్స్ ఊరికి ఒక డిస్క్రిప్షన్ రాలి. డెమో అప్డేట్ సెట్ ఫర్ అలర్ట్. ఓకే, చేసి ఇక్కడ చూడండి మేక్ అండ్ మేక్ కరెంట్, సబ్మిట్ అండ్ మేక్ కరెంట్ అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి డిఫాల్ట్గా ఉంది ఇది ఆప్షన్. అంటే మన ఇన్స్టెంట్ అనేది డిఫాల్ట్ ఉంది. ఇప్పుడు ఈ ఇన్స్టెంట్ డిఫాల్ట్ లేకుండా నా ఇన్స్టెంట్లో రావాలి. సబ్మిట్ అండ్ మేక్ కరెంట్ అంటే ఇప్పుడు నేను క్రియేట్ చేసింది ఇక్కడ చూడండి, యువర్ కరెంట్ అప్డేట్ హ్యాస్ బీన్ చేంజ్ టు డెమో అప్డేట్ సెట్ 1 గ్లోబల్లీ. ఓకే, ఇక్కడ చూస్తే మీకు మారిపోయింది చూడండి. ఇక్కడ ఇంతకుముందు గ్లోబల్ ఉన్నాయి, అది ఇప్పుడు డెమో అప్డేట్ సెట్లోకి వచ్చింది. ఓకే, ఈ ఆప్షన్ కొందరికి కనిపించదు అన్న, ఇది ఎట్లా నాకు కనిపించలేదంటే ఇక్కడ గెరైకానికి వెళ్ళి ఇక్కడ డెవలపర్ అనే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేసి షో అప్డేట్ సెట్ హెడర్ పిక్కర్ ఇన్ హెడర్ ఉందే చూడండి, నేను డిసేబుల్ చేసేసాను. ఇక్కడ కనిపించలేదు. ఇక్కడ కనిపించాలంటే డెవలపర్ టూల్లోకి వచ్చేసి దీన్ని ఎనేబుల్ చేసుకుంటే కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు డెమో అప్డేట్ సెట్ అంటే నా అప్డేట్ సెట్లో నా ఇన్స్టాంట్లో నేను గ్లోబల్గా లేకుండా నా స్వతహాగా నేనున్నాను ఇప్పుడు నా అప్డేట్ సెట్లో. ఓకే, దీన్ని ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేశాను చూడండి, మన ఇన్ ప్రోగ్రెస్లో ఉంటుందండి. ఫస్ట్ మనం ఇన్ ప్రోగ్రెస్లో పెట్టి ఏదైనా వర్క్ చేయాలి అంటే ఇప్పుడు మనం ఏది క్రియేట్ చేసినా ఈ అప్డేట్ సెట్లో పడిపోతుంది. మీరు లాస్ట్ క్లాస్ ఉంటే బాగా అర్థమవుతుంది. ఇప్పుడు తొందరగా చెప్పేస్తాను ఎందుకంటే ఇది ఆల్రెడీ మనం తెలుసుకున్నాం కాబట్టి. మనం తెలుసుకోవాల్సింది ఇప్పుడు ఏమిటి, ఓన్లీ ఎలా మెజర్ చేయాలనేది తెలుసుకోవాలి. ఓకే, క్లయింట్ స్క్రిప్ట్ తయారు చేస్తున్నానండి. ఓకే, క్లయింట్ స్క్రిప్ట్ న్యూ. ఇప్పుడు ఏం రాస్తున్నాను, డెమో క్లయింట్ 1. ఏ టేబుల్ మీద వర్క్ కావాలి క్లయింట్ స్క్రిప్ట్ నాకు అంటే ఇన్సిడెంట్ టేబుల్ మీద. క్లయింట్ స్క్రిప్ట్ నాకు ఇన్సిడెంట్ టేబుల్ మీద ఎప్పుడు కావాలి, నాకు ఏ టైప్లో కావాలి, ఆన్ ఫామ్ లోడ్ అయ్యే ముందే నాకు స్క్రిప్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకే, నేను సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టుగా అలర్ట్ parenthesis semicolons, this is
అప్డేట్ సెట్ 1. ఓకే, దిస్ ఈజ్ అప్డేట్ సెట్ 1. ఓకే, ఇలా రాశాను, సేవ్ చేసేస్తున్నాను. ఓకే, సేవ్ చేసేసాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం క్రియేట్ చేసిన అప్డేట్ సెట్. ఓకే, మనం క్రియేట్ చేసిన అప్డేట్ సెట్ ఇప్పుడు చూడండి క్లయింట్ స్క్రిప్ట్ పడిపోయింది. చూడండి క్యాప్చర్ అయిపోయింది. అంటే ఇప్పుడు నేను డెమో నా అప్డేట్ సెట్ ఉన్నా కాబట్టి నేను ఏం క్రియేట్ చేసినా, ఏం ఒక పెద్ద ప్రాజెక్ట్ చేయి అంతే ఇక్కడికి వచ్చి పడిపోతుంది. ఎప్పుడు నువ్వు క్రియేట్ చేసిన డెమో అప్డేట్ సెట్ ఎనేబుల్లో ఉంటే, యాక్టివ్లో ఉంటే, ఇన్ ప్రోగ్రెస్లో ఉంటే. కంప్లీట్ అంటే మళ్ళీ రాదండి, గ్లోబల్గా వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇది వచ్చింది. ఓకే, అయిపోయింది. ఒక అప్డేట్ సెట్ క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను ఇంకొక అప్డేట్ సెట్ క్రియేట్ చేయాలి. ఓకే, ఇంకొక అప్డేట్ సెట్ క్రియేట్ చేయాలంటే నేను ఇంకొకటి న్యూ, ఓకే, అప్డేట్ సెట్ని క్రియేట్ చేసి ఇంకొకటి ఏంటి, డెమో అప్డేట్ సెట్ 2 అని పేరు ఇచ్చేసాను. డిస్క్రిప్షన్ ఏమి ఇస్తాను నేను, ఫర్ అలర్ట్ 2. అచ్చే, ఓకే, సబ్మిట్ అండ్ మేక్ మై కరెంట్. ఓకే, అయిపోయింది అప్డేట్ సెట్ 2. ఓకే, ఇప్పుడు నా ఇది కరెంట్ అప్డేట్ సెట్లోకి వచ్చింది. చూడండి, డెమో అప్డేట్ సెట్ 2 అప్డేట్లోకి వచ్చిందా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇది ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. ఓకే, ఫస్ట్ క్రియేట్ చేసిన అప్డేట్ సెట్ను నేను కంప్లీట్లో పెట్టేస్తానండి. అర్థమైందా? ఎందుకంటే రెండు ఉండకూడదు, రెండింటిలో వెళ్తుంది అది. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ అప్డేట్ సెట్ నాది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రెండో అప్డేట్ సెట్ ఇన్ ప్రోగ్రెస్. అంటే ఇప్పుడు నేను ఏం క్రియేట్ చేసినా అది వచ్చేసి ఈ డెమో అప్డేట్ సెట్ 2లో పడిపోతుంది. ఇన్ ప్రోగ్రెస్ ఉంది కదా, దాంట్లో పడిపోతుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి, క్లయింట్ స్క్రిప్ట్ రాయాలి. ఓకే, క్లయింట్ స్క్రిప్ట్ రాస్తున్నాను. కమాన్ డెమో క్లయింట్ స్క్రిప్ట్ 2. ఓకే, టేబుల్ ఏ టేబుల్ మీద వర్తించాలి నాకు, ఇది ఇన్సిడెంట్ టేబుల్. ఓకే, ఇన్సిడెంట్ టేబుల్ మీద వర్క్ అవ్వాలి. ఎప్పుడు ఇది కూడా ఆన్లోడ్. ఓకే, డిస్క్రిప్షన్ ఫర్ అలర్ట్ 2. ఓకే, ఇప్పుడు ఏం రాస్తున్నాను, అలర్ట్ డెమో అప్డేట్ సెట్ 2 టు అలర్ట్. ఓకే, అయిపోయిందా, సేవ్ చేసేసాను. ఇప్పుడు నా అప్డేట్ సెట్లోకి వెళ్తే ఈ అప్డేట్ సెట్ కదా, డెమో అప్డేట్ సెట్ 2 కదా, దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే క్యాప్చర్ అయింది కదా. ఓకే, దీన్ని నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే కంప్లీట్ చేసేస్తున్నాను. ఓకే, కంప్లీట్ చేసాను కదా. ఇప్పుడు చూడండి, సేవ్ చేసేసాను కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు డెమో అప్డేట్ సెట్ 1 ఓపెన్ చేశాను కదా. ఇప్పుడు ఈ అప్డేట్ సెట్కు నేను ఇంకొక అప్డేట్ సెట్ను యాడ్ చేయాలనుకుంటాను, మెర్జ్ చేయాలనుకుంటాను. డెమో అప్డేట్ సెట్ ఉంది కదా, ఇక్కడ చూడండి, మెర్జ్ విత్ అనదర్ అప్డేట్ సెట్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఓకే, ఇప్పుడు దీనికి పేరు రాయాలి మనం, మెర్జ్డ్ అప్డేట్ సెట్ అంటే ఇప్పుడు నేను ఫైనల్ మెర్జ్డ్ అప్డేట్ సెట్ అని డిస్క్రిప్షన్ వేస్తాను. 2 అప్డేట్ సెట్స్ మెర్జ్డ్ అలర్ట్ మెసేజ్ డిస్క్రిప్షన్. ఓకే, ఓకే, ఇలా రాశాను కదా. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవాలి ఏంటంటే ఈ రెండు మనం మెర్జ్ చేయాలనుకుంటున్నాం కదా, డెమో అప్డేట్ సెట్ 1, డెమో అప్డేట్ సెట్ 2 కదా. ఇక్కడ చూడండి, నేను డెమో సెర్చ్ చేస్తాను, రెండు వచ్చేసాయి కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ మెర్జ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ రెండు ఇప్పుడు సెలెక్ట్లో ఉన్నాయి. ఇప్పుడు మెర్జ్ చేసేసాను. ఓకే, ఆర్ యూ షూర్ వాంట్ టు మెర్జ్ దిస్ 2 అప్డేట్ సెట్స్, యూ విల్ నాట్ టు బీ ఏబుల్ టు అన్డూ దిస్ యాక్షన్. ఓకే, సక్సెడ్ 100%. చూడండి, ఇప్పుడు మనం ఇంతకుముందు నేను ఏం చేశాను, డెమో అప్డేట్ సెట్ 1 ఒక్కటి క్రియేట్ చేశాను, దాని తర్వాత డెమో అప్డేట్ సెట్ 2 క్రియేట్ చేశాను, దాని తర్వాత ఫైనల్ మెర్జ్డ్ అప్డేట్ సెట్. చూసారా, ఈ రెండు కలిపితే ఇది వచ్చేసింది. అంటే ఇది ఓపెన్ చేస్తే ఆ రెండు ఉంటాయి. ఓకే, ఫైనల్ మెర్జ్డ్ అప్డేట్ సెట్ అని ఓపెన్ చేస్తానే కింద చూడండి, రెండు అప్డేట్ సెట్స్ ఉన్నాయి చూడండి, డెమో క్లయింట్ స్క్రిప్ట్ 2, డెమో క్లయింట్ స్క్రిప్ట్ 1. ఓకే, ఇది వచ్చేసి ఇది ఒక అప్డేట్ సెట్, ఇది ఒక అప్డేట్ సెట్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయాలి, దీన్ని ఇప్పుడు కంప్లీట్ చేసేయాలి. కంప్లీట్ చేసేసి
ఇప్పుడు నేను ఏం చేయాలి, దీన్ని సేవ్ చేయాలి. సేవ్ చేసి ఓకే, సేవ్ చేసేది అంటే ఇప్పుడు నేను 2 అప్డేట్ సెట్లు క్రియేట్ చేసి 2 అప్డేట్ సెట్లను ఒక మెర్జ్గా అప్డేట్ చేసి దానికి ఒక పేరు ఇచ్చాను, ఫైనల్ మెర్జ్ అప్డేట్ సెట్ అని. దానికి ఇక్కడికి వచ్చి స్టేట్ కంప్లీట్గా చేస్తే మనకు అప్డేట్ సెట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి డిఫాల్ట్గా గ్లోబల్లోకి వచ్చేసిందా, డిఫాల్ట్ గ్లోబల్కి వచ్చింది. ఇప్పుడు నేను చేయాలి, దీన్ని ఏం చేయాలి, నేను ఒక ఎక్స్పోర్ట్ XMLలో డౌన్లోడ్ చేసుకోవాలి. అంటే వేరే ఇన్స్టాంట్కి మూవ్ చేయాలి కదా, అందుకు దీన్ని ఎక్స్పోర్ట్ టు XML. ఓకే, ఎక్స్పోర్ట్ టు XML నేను ఎక్కడ చేస్తున్నాను, డౌన్లోడ్ అనే ఫోల్డర్స్లో. ఓకే, ఇది ఎంత ఉంది, లాస్ట్ 71C8B 71C. ఓకే, డౌన్లోడ్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేశాను, అయిపోయింది కదా. ఓకే, ఇప్పుడు ఇవి అసలు నేను అలర్ట్ మెసేజ్ రాసినట్టే వర్క్ అవుతుందో చూద్దాం ఒక్కసారి. ఓకే, డౌట్ ఎందుకు, మళ్ళీ ఆ ఇన్సిడెంట్కి పోయినాక వర్క్ కాలేదు, ఏంది ఇంత తలగా నొప్పి. ఓకే, ఇన్సిడెంట్ క్రియేట్ న్యూ. చూడండి, డెమో అప్డేట్ సెట్ టు అలర్ట్. ఓకే, డెమో ఇవన్నీ పాతవి ఉన్నాయి. చూడండి, దిస్ ఈజ్ అప్డేట్ సెట్ 1 వచ్చిందా, 2 అప్డేట్ సెట్లు వచ్చినాయి కదా అండి మనం క్రియేట్ చేసినవి. పాతవి క్లయింట్స్ అండి. ఇప్పుడు నేనేం చేశాను, ఇంకొక ఇన్స్టెంట్ ఓపెన్ చేశాను. చూడండి, ఈ ఇన్స్టెంట్ వచ్చేసి 73212. ఓకే, ఈ ఇన్స్టెంట్ వచ్చేసి 95144. ఓకే, ఈ ఇన్స్టెంట్లో అప్డేట్ సెట్ని క్రియేట్ చేసి మెర్జ్ చేసి నేను ఏం చేయాలనుకుంటాను, ఈ ఇన్స్టెంట్లోకి మార్చాలనుకుంటాను, 7321 ఇన్స్టెంట్లోకి మూవ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ అప్డేట్ సెట్ అప్డేట్ అని కొడతాను. ఇక్కడ రిట్రైవ్, అక్కడ ఎక్స్పోర్ట్లో XML సెట్ డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ ఏం చేయాలి, ఇంపోర్ట్ చేసుకోవాలి కాబట్టి రిట్రైవ్ చేసుకోవాలి కాబట్టి రిట్రైవ్ అప్డేట్ సెట్ అని మాడ్యూల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఇంపోర్ట్ అప్డేట్ సెట్ ఫ్రమ్ XML. ఓకే, ఇది ఉంది కదా, ఇంపోర్ట్ అప్డేట్ సెట్ XML. దీన్ని క్లిక్ చేస్తే మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. అక్కడ రాసిన XML డౌన్లోడ్ చేసుకున్నాం కదా, అది ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకొని చూస్ ఫైల్. ఓకే, చూస్ ఫైల్ మనం ఎక్కడ డౌన్లోడ్స్లో పెట్టినాము, ఎంత అది 7C ఇదే కదా. ఓపెన్ అప్లోడ్ అయిపోయింది. ఇన్స్టా చూడండి, ఫైనల్ మెర్జ్ అప్డేట్ సెట్ ఇక్కడికి వచ్చేసిందా, దీన్ని ఓపెన్ చేయాలి. దీన్ని ఓపెన్ చేసేసి ఇప్పుడు ఏం చేయాలని, ప్రివ్యూ అప్డేట్ సెట్ను క్లిక్ చేయాలి. ఓకే, ఈ అప్డేట్ సెట్ను ప్రివ్యూ చూడాలి, అసలు ఉందా లేదా, ఇది ఏం కథ అనేది. ఓకే, అయిపోయింది, సక్సెస్ 100% అయిపోయింది. ఇప్పుడు నేను చేస్తున్నాను, మళ్ళీ రన్ ప్రివ్యూ విత్ అగైన్, ఇంకొకసారి చెక్ చేద్దాం, పోయేదేముంది మాది. ఓకే, ఇది కూడా 100 వచ్చింది. ఇప్పుడు కమిట్ అప్డేట్, ఇప్పుడు కమిట్ అవుతున్నాం మనం. అప్డేట్ సెట్ దీని నుంచి దీనిలో తీసుకొచ్చాను. ఓకే, సక్సెస్ రా, కమిట్ చేయాలన్నా. ఓకే, కమిట్మెంట్. ఓకే, కమిట్ అప్డేట్ సెట్. ఓకే, కమిట్ అప్డేట్ సెట్ 100% అయిపోయింది. ఓకే, క్లోజ్. ఓకే, చూడండి, మనం రాసిన 2 క్యాప్చర్స్ ఇక్కడ వచ్చినాయి. క్లయింట్ స్క్రిప్ట్, డెమో క్లయింట్ స్క్రిప్ట్ 2, ఇది డెమో క్లయింట్ 1. ఓకే, వచ్చేసినాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఇన్సిడెంట్ ఓపెన్ చేస్తాను, ఇన్సిడెంట్. ఓకే, ఇన్సిడెంట్ క్రియేట్ న్యూ. నేను రాసిన 2 అలర్ట్స్ మెసేజ్ ఇక్కడ కూడా వర్క్ కావాలి. ఓకే, చూద్దాం వర్క్ అయితే లేదా. చూడండి, డెమో అప్డేట్ సెట్ టు అలర్ట్. ఓకే, నేను రాసింది హలో దిస్ ఈజ్ అప్డేట్ సెట్. ఓకే, 2 వచ్చేసినాయా, ఇవన్నీ పాత క్లయింట్ స్క్రిప్ట్ అండి. ఓకే, ఇప్పుడు నేను ఓకే పాతవి కూడా వస్తున్నాయి నా క్లయింట్ స్క్రిప్ట్స్. అంటే CLINT క్లయింట్ స్క్రిప్ట్ ఎక్కడ పోయింది అది. ఓకే, క్లయింట్ స్క్రిప్ట్ పాతవి. నేను ఇప్పుడు చూడండి, ఈ రెండే కదా నేను రాసింది, ఇవి కూడా వర్క్ అవుతున్నాయి కాబట్టి దీన్ని పక్కన పెడతాను. ఊరికి కన్ఫ్యూజ్ అవుతారు మీరు, మళ్ళీ క్లారిటీగా చూపెడతాను. ఇప్పుడు దీన్ని డిలీట్ చేసేస్తున్నాను. పాతవిలేండి ఇవి, నేను పాతవి క్రియేట్ చేసిన క్లయింట్ స్క్రిప్ట్స్. ఈ 3 డిలీట్ చేసేస్తున్నాను. కమాన్ డిలీట్. మీరు కన్ఫ్యూజ్ అవుతారు, ఓకే అన్న నువ్వు రాసింది 2 కదా, ఇప్పుడు నేను రాసింది ఇవే కదా అప్డేట్ సెట్లో, డెమో క్లయింట్ 1, డెమో క్లయింట్ స్క్రిప్ట్ 2 అని. ఇప్పుడు చూడండి, నేను ఇన్సిడెంట్ కొత్త రికార్డ్ ఓపెన్ చేస్తాను. ఇప్పుడు నాకు నేను రాసిన అప్డేట్ సెట్ మాత్రమే కనిపిస్తుంది. చూడండి, డెమో అప్డేట్ సెట్ 2 అలర్ట్, దిస్ ఈజ్ అప్డేట్ సెట్ 1, అంతే. మిగతా రాలేదు ఎందుకంటే డిలీట్ చేశాను క్లయింట్ స్క్రిప్ట్. ఓకే, అలా డిలీట్ చేసుకోవాలండి క్లయింట్ స్క్రిప్ట్స్. ఇక్కడ కూడా చూడండి, నేను క్రియేట్ న్యూ అని కూడా మన అప్డేట్ సెట్ ఇంపోర్ట్ రిట్రైవ్ చేసుకున్నాం కదా. ఓకే, ఆ మెసేజ్ వస్తున్నాయి చూడండి, ఇది నేను అప్డేట్ సెట్ ద్వారా అలర్ట్ మెసేజ్ ఇంపోర్ట్ చేసింది. ఇది కూడా ఈ యూఆర్ ఓపెన్ ఇన్సిడెంట్, ఇవన్నీ క్లయింట్ స్క్రిప్ట్స్ అండి, నేను పాత రాసింది. అవన్నీ కూడా వర్క్ అవుతున్నాయి. తీసేయాలనుకోండి మీకు, అన్న ఇది నేను రాసిన అన్న ప్రతిసారి నాకు వస్తున్నాయన్నా, ఎలా అన్నా డిలీట్ చేయాలన్నా చెప్పండి అన్న ఉంటే అప్పుడు ఏం చేయాలి. మన క్లయింట్ స్క్రిప్ట్ రాసింటాం కదా, క్లయింట్ స్క్రిప్ట్ ఓపెన్ చేసేసి
మనం రాసిన క్లయింట్ స్క్రిప్ట్స్ను చూడండి. ఇది అలర్ట్ 33 22 11 కాదరు క్లయింట్ స్క్రిప్ట్, డెమో క్లయింట్ స్క్రిప్ట్, ఓ నాయన ఎన్ని ఉన్నాయిరా, ఇవన్నీ నేను క్రియేట్ చేసింది. ఓకే, అందుకు అన్ని వస్తున్నాయి. తలనొప్పి అప్పుడప్పుడు డిలీట్ చేసుకుంటూ ఉండాలి, మనకు అవసరం లేదంటే. మనకు అర్థమైనంత వరకు మనం పెట్టుకోవాలి. ఇంకా అర్థమైందా డిలీట్ చేసేయాలి, లేకపోతే ప్రతిసారి అది వర్క్ అవుతుంటుంది స్క్రిప్ట్. బ్రో ఎంతసేపు రా. ఓకే, పాతవన్నీ డిలీట్ అయిపోయినాయి. ఇప్పుడు నేను ఇన్స్టాంట్ ద్వారా మూవ్ చేసినట్టు మాత్రమే వర్క్ అవుతాయి. ఎందుకు పాతవన్నీ డిలీట్ చేసేసాను నేను. ఓకే, ఇన్సిడెంట్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇన్సిడెంట్ ఓపెన్ చేసేసి ఇప్పుడు చూడండి, డెమో అప్డేట్ సెట్ టు అలర్ట్, దిస్ ఈజ్ అప్డేట్ సెట్ 1 అలర్ట్ అయిపోయింది. అంతే. మెర్జ్ అప్డేట్ సెట్స్ అంటే ఏం లేదు, 2 అప్డేట్ సెట్ని క్రియేట్ చేయడం, దాన్ని మెర్జ్ చేసి దాన్ని ఏం చేస్తాం, దాన్ని ఎక్స్పోర్ట్ XML షీట్లో డౌన్లోడ్ చేసుకుంటాం. డౌన్లోడ్ చేసుకొని వేరే ఇన్స్టాంట్కి వెళ్ళి అక్కడ రిట్రైవ్ అప్డేట్స్ అనే మాడ్యూల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి దాన్ని ప్రీవ్యూ చూసి కమిట్ అప్డేట్స్ చేసేయడం. అంతే, అయిపోయింది, సింపుల్. ఓకే, మీకు ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే, ఏదైనా టాపిక్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. ఓకే, అర్థమైందా గైస్? ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇష్టం ఉంటేనే నేనేం ప్రెజర్ చేయను. బై ఫ్రెండ్స్.